హాయ్ అండి. సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. సగ్గుబియ్యం అయితే చిన్న గ్లాసుడు తీసుకొని కడిగి వేరే బౌల్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా ఉడకపెట్టుకుందాం సగ్గుబియ్యాన్ని. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక 1/2 లీటర్ పాలు పోసుకుందామండి. పోసుకొని పచ్చిపాలే పోసుకున్నాను నేను. పోసుకొని మరగపెట్టుకుంటూ ఉందాము. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా కిస్మిస్ వేసి వేగిన తర్వాత పాయసంలో వేసుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా గుప్పుడు జీడిపప్పు వేపి పాయసంలో వేసుకొని ఓ చిన్న గ్లాసున్నర సేమియా వేసి వేపుకొని ఇప్పుడు పాయసంలో వేసుకొని ఇంకొక 10 నిమిషాలు పట్టు ఉడకపెట్టుకుందామండి. ఇప్పుడు ఉడికిన దాంట్లోని నేనైతే పంచదార వేసుకోవట్లేదండి, బెల్లం పాకం వేసుకుంటున్నాను. పావుకిలో బెల్లం పాకం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా యాలకులు పొడి వేసుకుందామండి. వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి బెల్లంతో సేమియా పాయసం అయితే రెడీ అయిందండి. రంజాన్ స్పెషల్.